వాళ్ళు కేసు నుంచి తప్పించుకోవటం కోసం ఏకంగా ఆ ఫిర్యాదుదారుడినే కిడ్నాప్ చేసి బెదిరించి కోర్టులో దొంగ సాక్ష్యం చెప్పించేదాకా వచ్చారు అంటే ఏ స్థాయిలో వీళ్ళ అరాచకాలు సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇదే సమయంలో టీడీపీ కార్యాలయం మీద దాడికి సంబంధించి అప్పట్లో దాదాపుగా 88 మంది మీద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. సో వాళ్ళలో చాలామంది కూడా వల్లభనేని వంశీ పాత్ర ఉన్నట్లుగాను, వల్లభనేని వంశీ ప్రోద్బలంతోనే మేము ఆ టీడీపీ కార్యాలయం గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి చేసామని చెప్పిన నేపథ్యంలో ఆ కేసులో కూడా వల్లభనేని వంశీని అయితే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి కిడ్నాప్ కేసులో హైదరాబాద్లో ఈరోజు ఉదయం అయితే తీసుకున్నారు. వాస్తవానికి ఈ కస్టడీలోకి తీసుకోవడం కూడా ఒక హైడ్రామా లాగా నడిచిందని చెప్తున్నారు. ఎప్పుడైతే పోలీసులు వచ్చారు అనే సమాచారం ఆ వల్లభనేని వంశీకి అందిందో వెంటనే ఇంట్లో నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడట. అలాగే ఆ అదుపులోకి తీసుకున్న తర్వాత ఆ గన్నవరం తీసుకెళ్ళడం కోసం రమ్మంటే డ్రెస్ చేంజ్ చేసుకొస్తానని చెప్పి లోనికి వెళ్ళి అక్కడి నుంచి కిటికీ వెంట బయటికి వెళ్ళిపోయే ప్రయత్నం చేశాడు. అయితే అప్రమత్తమైన పోలీసులు వెంటనే పట్టుకున్నారని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు వాస్తవాలు బయట పెడితే తప్ప అసలు ఏం జరిగిందనేది తెలియదు.